రుద్రమంత్రం. నమస్తేస్తు అస్తు భగవాన్. శివస్తోత్రం. శివుని స్తుతించే అత్యంత శక్తివంతమైన మంత్రం. ఇది విశ్వేశ్వరునికి నమస్కరిస్తూ ఆయన సకల గుణ సంపన్నుడు అని కొనియాడుతుంది. నమస్తేస్తు అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. నమస్తేస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. నమస్తేస్తు అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఈ మంత్రం యొక్క అర్థం ఏమంటే, నమస్తేస్తు భగవాన్ విశ్వేశ్వరాయ అంటే విశ్వానికి ప్రభువైన ఓ భగవంతుడా నీకు నమస్కారం. మహాదేవాయ దేవదేవుడైన అంటే గొప్పవాడైన స్వామి నీకు నమస్కారం. త్రయంబకాయ మూడు కన్నులు అంటే త్రినేత్రుడు కలిగిన వారు స్వామి నీకు నమస్కారం. త్రిపురాంతకాయ త్రిపుర రాసులను సంహరించిన స్వామి నీకు నమస్కారం. త్రికాగ్నికాలాయ త్రికాలాగ్ని స్వరూపుడైన స్వామి నీకు నమస్కారం. కాలాగ్నిరుద్రాయ కాలాగ్నిరుద్రుడైన స్వామి నీకు నమస్కారం. నీలకంఠాయ నీలకంఠుడవైన అంటే విషాన్ని కంఠంలో ధరించిన స్వామి నీకు నమస్కారం. మృత్యుంజయాయ మృత్యువును జయించిన స్వామి నీకు నమస్కారం. సర్వేశ్వరాయ సర్వలోకాలకు ఈశ్వరుడైన నీకు నమస్కారం. సదాశివాయ ఎల్లప్పుడూ శుభాన్ని కలిగించే సదాశివుడైన స్వామి నీకు నమస్కారం. ఈ మంత్రం యొక్క ఫలితం ఏమిటంటే, ఈ మంత్రాన్ని పఠించడం వల్ల మృత్యు భయం తొలగిపోతుందని, మానసిక ప్రశాంతత, అపమృత్యుదోష నివారణ కలుగుతుంది అని భక్తుల విశ్వాసం. థ్యాంక్ యూ. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే చిన్న లైక్ నాకు కొంచెం మోటివేషన్ అవుతుందండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.